అరుణాచలం. ఆ పేరు వినగానే మనసులో ఏదో తెలియని ప్రశాంతత. పరమేశ్వరుడే స్వయంగా అగ్నిలింగ రూపంలో వెలిసిన అత్యంత పవిత్రమైన క్షేత్రం. సరే, మరి ఆ దివ్య క్షేత్రం వెనుకున్న అద్భుతమైన పురాణ గాథ ఏంటో ఈరోజు వివరంగా తెలుసుకుందాం. ఈ కథంతా ఒక చిన్న ప్రశ్నతో మొదలవుతుంది. ఆ ప్రశ్న ఏంటంటే, దేవతలలో ఎవరు గొప్ప? ఈ సందేహం మామూలువాళ్లక్ కాదు, సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మకి, స్థితికారుడైన విష్ణుమూర్తికి వచ్చింది. వాళ్ళిద్దరి మధ్య ఒక రకమైన అహంకార పోటీ మొదలైందన్మాట. వాళ్ళిద్దరి అహంకారాన్ని, ఆ వివాదాన్ని పరిష్కరించడానికి ఇక సాక్షాత్తు పరమశివుడే రంగంలోకి దిగాడు. ఆయన ఎలా ప్రత్యక్షమయ్యాడో తెలుసా? భూమిని, ఆకాశాన్ని చీల్చుకుంటూ వెళ్తున్న ఒక అనంతమైన అగ్నిస్తంభం రూపంలో. ఆ జ్యోతించూసి ఇద్దరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు శివుడు వాళ్ళిద్దరికీ ఒక సవాలు విసిరాడు. ఇది మీ బలాన్ని పరీక్షించేది కాదు, మీ జ్ఞానాన్ని, మీ పరిమితిని మీకు తెలిసేలా చేసే పరీక్ష. ఆయనేమన్నాడంటే, ఈ అగ్నిస్తంభానికి మొదలెక్కడుందో లేదా చివరి ఎక్కడుందో ఎవరు కనుక్కుంటారో వాళ్లే మీలో గొప్పవారు అని ప్రకటించాడు. మరి అనంతమైన దాన్ని కొలవడం సాధ్యమేనా? ఆ అసాధ్యమైన పనిని పూర్తి చేయడానికి ఆ ఇద్దరు దేవతలు ఎలా సిద్ధమయ్యారో, వాళ్ల ప్రయాణం ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం. ఇద్దరూ రెండు వేర్వేరు మార్గాలు ఎంచుకున్నారు. బ్రహ్మదేవుడు ఒక అందమైన హంసరూపం ధరించి ఆ జ్యోతి యొక్క శిఖరాన్ని అంటే పైభాగాన్ని కనుక్కోవడానికి ఆకాశంలోకి ఎగరడం మొదలుపెట్టాడు. మరోవైపు విష్ణుమూర్తి ఒక మహావరాహ రూపం తీసుకుని దాని మూలాన్ని అంటే అడుగు భాగాన్ని కనుక్కోవడానికి భూమిని తవ్వుకుంటూ లోపలికి వెళ్లడం ప్రారంభించాడు. బ్రహ్మదేవుడు యుగాలపాటు పైకి ఎగురుతూనే ఉన్నాడు. ఎంత ఎగిరినా ఆ జ్యోతికి అంతమనేది కనిపించట్లేదు. ఇక తన వల్ల కాదని అర్థమైపోయింది. ఓటమిని అంగీకరించలేక ఆయన ఒక అబద్ధాన్ని ఆశ్రయించాడు. కిందకి వచ్చి, నేను ఆ జ్యోతి శిఖరాన్ని చూశాను అని అబద్ధం చెప్పేశాడు. మరోవైపు విష్ణుమూర్తి కూడా యుగాలపాటు భూమి లోపలికి వెళ్తూనే ఉన్నాడు. కాని ఆయనకి ఆ జ్యోతి మూలం దొరకలేదు. దాంతో ఆయన తన ఓటమిని వినయంగా అంగీకరించాడు. పైకి వచ్చి, స్వామీ, నేను ఎంత ప్రయత్నించినా ఈ జ్యోతికి మూలాన్ని కనుగొనలేకపోయాను అని నిజాయితీగా ఒప్పుకున్నాడు. సరే, ఇద్దరు ప్రయాణాలు ముగిశాయి. ఒకరు అబద్ధం చెప్పారు, మరొకరు నిజానొప్పుకున్నారు. ఇక శివుడి తీర్పిచ్చే సమయం వచ్చింది. శివుడి తీర్పు చాలా స్పష్టంగా ఉంది. నిజాయితీగా ఉన్న విష్ణుమూర్తిని ఆశీర్వదించాడు, కాని అబద్ధం చెప్పిన బ్రహ్మదేవుడికి శిక్ష విధించాడు. ఆ శిక్ష ఏంటంటే, భూలోకంలో బ్రహ్మకి పూజలు తగ్గిపోతాయని శాపమిచ్చాడు. అందుకే మన